చూడండి, లోకములో మనకి కలుగుతున్నటువంటి శ్రమలు, క్రైస్తవుడైన తర్వాత చాలామందికి శ్రమలు సహజం. క్రైస్తవులు అనబడిన తర్వాత చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే క్రైస్తవుడికి శ్రమలు రావేమో, క్రైస్తవుడు అనే వ్యక్తికి శ్రమలు రావు, యేసు ప్రభువు ఆ శ్రమల నుండి మనల్ని తప్పిస్తాడు, క్రైస్తవులకి కష్టాలు రావు, క్రైస్తవులకి శ్రమలు రావు, క్రైస్తవులకి ఏది కూడా హాని జరగదు అనుకుంటాం. కానీ ముందు క్రైస్తవులకే జరుగుతుంది. ఎందుకు అని అంటారా, మనము దేవునికి దగ్గర అయ్యే కొలది అపవాదికి వ్యతిరేకం అవుతున్నాం, దేవునికి దగ్గర అయ్యే కొలది అపవాదికి శత్రువులుగా మార్చబడుతున్నాం, దేవునికి సమీపంగా ఉండే కొలది అపవాదికి మనం శత్రువులుగా మార్చబడుతున్నాం. ఎప్పుడైతే దేవునికి సమీపస్తులుగా మనం ఉంటున్నామో అపవాదికి మన శత్రువులుగా మార్చబడుతున్నామో, క్రైస్తవులను నిందల పాలు చేయాలని, క్రైస్తవులను అవమాన పాలు చేయాలని, క్రైస్తవులను వ్యతిరేకంగా, క్రైస్తవులు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా చేయాలని, వాడు క్రైస్తవులను దోషణకారంగా ఉంచాలని వాడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే పేతురు పత్రికలు కూడా రాయబడింది, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదామా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యోబును కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆ దేవాది దేవునితో సంభాషణ మధ్యన యోబు నీతిమంతుడు చెడుతనమును విసర్జించిన వాడు గనక ఆ శ్రమలు యోబుకి వచ్చాయి. ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. ఆ పరీక్షలో అపవాది, దేవుడు మధ్యన యోబు. కానీ యోబుకు మాట అంటున్నాడు, శ్రేష్టమైన మాట, బలమైనటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ మాటకు అపవాదికి చెల్లు మన చెంప మీద కొట్టినట్లు అయిందండి. చూడండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవడం, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు పడడం, మనకు శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది అయితే అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది, ఇది దేవుని వలన తొలుగుతుందా అనే ధైర్యం ఉండదు, ఇది దేవుని వలన తొలుగుతుందనే ధైర్యం ఉండదు. నీ ఎదుట ఎంత పెద్ద శ్రమ వచ్చినా నీ దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. నీ ఎదుట ఎంత శ్రమ ఉన్నా, నీ ఎదుట ఎంత బలమైనటువంటి దుర్గమైన శ్రమ ఉన్నా, ఒక ఉదాహరణ చెప్పమంటారా? దావీదు కంటే ఎత్తైన వాడు, బలవంతుడు ఎవరు? గొలియాతు. అంత పెద్ద శ్రమ వచ్చినప్పుడు దావీదు దాన్ని భయపడలేదు. ప్రజలందరూ కూడా భయపడుతున్నారట, ప్రజలందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క దావీదు మాత్రం ఏం చేయలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు. దేవుని నామమును దూషించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని ఒక రోషము తెచ్చుకుని ఆ శ్రమలో ముందుకు వెళ్ళాడు. ఎవరిని బట్టి? తన అన్నయ్యను బట్ట, తన అభిషేకించిన ప్రవక్తను బట్ట, తను అభిషేకించిన దేవుణ్ణి బట్టి. తన అన్నయ్యను బట్టి కాదు, తన అన్నదమ్ములను బట్టి కాదు, తమ తండ్రిని బట్టి కాదు, తమ జన్మించినటువంటి కుటుంబంలో ఆ యూదా గోత్రము వలన కాదు, దేని వలన కాదు. దేని వలన అతడు ధైర్యము పొందాడు అంటే దేవుని వలన మాత్రమే అతడు ధైర్యాన్ని పొందాడు. ఈ శ్రమలు వచ్చాయి, ఆ శ్రమలకు ఆధారముకు దేవుడు, ఆ శ్రమలలో మనకి ఆధారము, దారి మార్గాలు చూపే దేవుడు ఒక్క దేవుడు మాత్రమే మనకున్నాడు. ఏ మనుష్యులు మనకి సహాయం చేయలేరు. ఒక ఆధారం ఇక్కడ మనం చూసుకుంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ అంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ శ్రమ ఎలా ఉందట? మహిమకరములై ఉన్నది.
చూడండి, శ్రమను శ్రమగా భావించొద్దు. శ్రమకు మించిన దేవుడు, శ్రమను తొలగించే దేవుడు, శ్రమకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకు ఒక ఆయన ఉన్నాడు. అందుకే దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే దాని పైన రాస్తున్నాడు 12వ వచనంలో, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రదేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును. ఏం కలుగుతుందట? ఆయనను బట్టి ధైర్యం కలుగుతూ ఉంది. ఏం కలుగుతుంది? ధైర్యము కలుగుతూ ఉంది. ఎవరిని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది? దేవుని బట్టి మనకు ధైర్యం కలుగుతూ ఉంది. ఆయన యందలి విశ్వాసము ద్వారా. దేని యందు? విశ్వాసము ద్వారా నీకు ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. నీకున్న విశ్వాసము ద్వారా నీకు ఏం కలుగుతుందంటే ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ఏంటి? నేను ఆయనను విశ్వసించాను, ఆయన నన్ను పరలోకం నుండి తీసుకువెళ్తాడు. ఒక నమ్మకం. నువ్వేనాడైనా పరలోకం చూసావా? ఏనాడైనా నరకం చూసామా? చూడలే. కనీసం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు మరణ పొంగులను విరిచి సమాధిలో నుంచి బయటికి లేచాడు. యేసయ్యని ఎంతమందిలో చూసామా? వెళ్ళి చూడలేదు. కానీ మనకి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వలన. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి వలన? ఆయన వాక్యము వలన. ఆయన వాక్యము ద్వారా మనకి విశ్వాసము కలిగిందండి. ఆయన వాక్యము ద్వారా మనకి నమ్మకం కలిగింది. చూడండి, ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం అంటూ ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసముంచుట వలన మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను. చూడండి, ఇక్కడ అదే పౌలు గారు అంటున్నారు. చూడండి, క్రీస్తునందు విశ్వసించుట మాత్రమే గాక, అంటే విశ్వాసం ఉంచడం మాత్రమే గాక, ఓన్లీ మన విశ్వాసమే ఉంచదు. ఆ ఉంచినటువంటి విశ్వాసానికి ఎదురు దెబ్బలు ఎదురైనా దాన్ని మనం మేలుగా అనుభవించగలుగుతాం. ఎదురు దెబ్బలు తిన్నా దాన్ని మహిమకరంగా మనం చూద్దాం. ఇందాక అంటున్నాడు కదా, మీరు అధైర్యపడద్దు, అవి మాకు మహిమకరములై ఉన్నవి అంటున్నాడు కదా. ఆ శ్రమ మనకు మహిమకరముగా ఉన్నది అని చెప్పి మనము ఏ మాత్రమును దూషించుకుంటున్నట్లు మనం ముందుకు వెళ్ళాలి. నిజమైన భక్తుడు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ప్రత్యుత్తరం ప్రశ్న వేయడు. ఎన్ని శ్రమలు వచ్చినా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని దేవుణ్ణి వ్యతిరేకించడు. ఒక భక్తుడు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఈ శ్రమ అనుభవించుటకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ఎదురు వెళ్ళగలుగుతాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఈ క్రీస్తు నందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమ పడుటకు మనకు అనుగ్రహించబడింది. అంటే శ్రమలు కూడా మనకు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. చూడండి, ఈ శ్రమకు ఒక ధైర్యం ఏంటంటే ఆ ధైర్యం మనకు తోడై ఉండాలి. ఆ ధైర్యం ఏంటంటే దేవుని వాక్యం. ఈ శ్రమలకు ఇన్ని శ్రమలు వచ్చినా క్రీస్తుని వెడనాడపోవడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాటలు. ఒకానొక సందర్భంలో అందరినీ కూడా చంపేస్తుంటే ఎదుట మోకాళ్ళేసి ఆ ప్రజలందరినీ, క్రైస్తవులు అనబడిన వారిని చంపేస్తున్నారట. తుపాకీలతో కాల్చేస్తుంటే ఒక్క అవకాశం ఇస్తున్నాం, చివరి అవకాశం. మీరు యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్మము, ఆయన్ని విడిచిపెట్టండి, వదిలేయండి అని ఒక మాట చెప్పండి, మేము అక్కడ వదిలేస్తాం, మాతో పాటు చేర్చుకుని మీకు అన్నీ ఇస్తామన్నారట. ససేమిరా మేము అలా అననముగాక అన్నారట. వాళ్ళని ఒక్కొక్కడిని గన్తో కాల్చి చంపేస్తుంటే ఇందులో ఒక గన పట్టుకున్న వ్యక్తికి మహిమ కిరీటము వారు ధరించడం, వారి ఆత్మలు పరలోకం వెళ్ళడం, దేవుడు వారి కొరకు దిగి వచ్చి మహిమ కిరీటం తేవడం దర్శనం చూస్తున్నాడట. ఆ గన్ను వదిలేసి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నుంచుని నన్ను కూడా కాల్చేయండి అంటున్నాడట.
ఏవయ్యా నిన్ను కూడా కాల్చాడు ఏమన్నా పిచ్చా అని అడిగితే, లేదయ్యా వీళ్ళంత విశ్వాసం ఉంచడానికి కలిగిన కారణం వీరి దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఇదిగోని నా జీవ మహిమ కిరీటము, వీరు చనిపోయే క్షణాల్లో మహిమ కిరీటము ధరించడం దేవుడు వీరి కొరకు దిగి వచ్చే పరలోకం వీరిని తీసుకురావడం నేను కల్లారా చూచానయ్యా అన్నాడట. ఎందుకంత విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనకు ధైర్యం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు కూడా 119వ అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. 119వ అధ్యాయము 71 వచనం చూద్దాం ఒకసారి. 119వ అధ్యాయము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. చూడండి, నేను నీ కట్టడలను నెరవేర్చునట్లు శ్రమ నుండి యుండుట నాకు మేలాయను. చూడండి, దేవుని వాక్యం అంటుంది శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దానిపైన అంటున్నాడు నేను నీ కట్టడలను నెరవేర్చునట్లు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు. చూడండి, ఆయన కట్టడలను దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి శ్రమలు తప్పవు. దేవుని వాక్యము ద్వారా ఎవరైతే జీవిస్తారో వారు శోధింపబడతారు. 100కి 100% వారు శోధింపబడతారు. కానీ ఆ శోధనలో విజయాన్ని ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించును. యోబు శ్రమపడ్డాడు, శోధింపబడ్డాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడ ఉన్నా సరే తన దేవుణ్ణి బానిస బ్రతుకుల్లో కొట్టి చాకరీ చేస్తున్న ఏడు దేవుణ్ణి ప్రశ్నించకుండా ఉన్నాడు. అయినప్పటికీ కూడా శ్రమ నొందాడు, శోధింపబడ్డాడు. ఒకానొక దినం వచ్చింది దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఒకానొక దినం వచ్చింది ఆ దేశానికి ఆ యొక్క ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఒకానొక దినం వచ్చింది ఆ దేశంలోనే 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకానొక దినం వచ్చింది ఆ దేశంలో యోబుకు కుమార్తెలకున్న సౌందర్యం ఆ దేశంలో ఎవరికి లేదట. అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ యోబు మీదకి దిగి వచ్చాయి. 2 ఆశీర్వాదము యోబు మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే ఆ శ్రమను జయించగలిగాడు. ఆ శ్రమను ఆ సోదరు నుంచి జయించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి వాగ్దానాలు ప్రకారము, తండ్రి వాక్య ప్రకారము తన బ్రతుకును కొనసాగిస్తూ ఉంటే ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాది చేత ఆయన శోధింపబడ్డాడట. ఎవరి చేత? అపవాది చేత యేసుక్రీస్తు ప్రభువే శోధింపబడ్డాడు. ఎందుకు శోధించబడ్డాడు తెలుసా? అతడు దేవుని చిత్త ప్రకారము ముందుకు వెళ్తున్నాడు. నీవు దేవుని చిత్త ప్రకారము ముందుకు వెళ్ళే వ్యక్తివైతే నువ్వు శోధింపబడతావు. కానీ ఆ శోధనకు నువ్వు సహించగలిగితే, ఆ శ్రమలకు నువ్వు సహించగలిగితే, యోబును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఇదిగో నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కానీ దేన్ని బట్టి ఆ సమయంలో మనం ధైర్యం అంటే దేవుని వాక్యాన్ని బట్టే మనకు ధైర్యం. ఇదే కీర్తన గ్రంథము, ఇదే 119వ అధ్యాయము కొంచెం ఫ్రంట్ 67వ వచనం మనం చదువుకుంటే కనుక 66వ వచనం చదువుకుందాం. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పించునయ్యా. తర్వాత శ్రమ కలుగును మునుపే నేను త్రోవ విడిచితిని. చూడండి, ఏం కలగక మునుపు? శ్రమ కలగక మునుపే నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, శ్రమ కలుగక మునుపే ఆయన ఏం చేశాడట? త్రోవ విడిచాడట, త్రోవ విడిచిపెట్టాడు. కానీ దేవుని వాక్యము చదవడానికి, దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యము ధైర్యపరిచి ఆ వాక్యము ద్వారా అతడు రక్షణ పొందాడు. చూడండి, ఇక్కడ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానంటున్నాడు. ఎస్, మన బ్రతుకులు మన వాక్యము ద్వారానే నడుచుకోవాలి, వాక్యము ద్వారానే ఉండాలి. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతకడానికి బైబిల్ చదివారట.
బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతకడానికి బైబిల్ చదువుతుంటే ఆయనలో ఉన్న తప్పులు బైబిల్ బయట పెట్టిందట. ఆయనలో ఉన్న తప్పులను ఏం చేసింది? బైబిల్ని బయట పెట్టిందట. బైబిల్ని చూడండి, పరిశుద్ధ గ్రంథము అంటాం. అందుకే చాలామంది ఈ బైబిల్ కాల్ చేస్తున్నారు, చాలామంది క్రైస్తవులు శ్రమలు పెడుతున్నారు, చాలామంది అవమానాలకి గురి చేస్తున్నారు, చాలామంది క్రైస్తవులు లేకుండా చేయాలనుకుంటున్నారు. అయితే అనగనగానట ఒక చేమ అనుకుంటుందట. ఏమంటుంది? నేను ఈ రైలు పట్టాల మీదకి ఎక్కి వచ్చే ట్రైన్ నేను ఆపేస్తాను చూడు అంటుందట. మిగిలిన చీమలతో చెప్తుందట. అయితే ఈ చీమలన్నీ కూడా రైలు పట్టాల మీద ఉంచి ఈ ఎదుట ఏ వ్యక్తి అయితే అన్నాడు ఆ వ్యక్తికి అన్ని జై కొడుతున్నాయట. ఈ ట్రైన్ అంతా కూడా ఆపేయడానికి తను రెడీగా ఉన్నాడు. ఎంత బలం ఉందో తనకి జై కొట్టండిరా అనేసి. ఆ ట్రైన్ వస్తుంది, 2 చేతులు ఎలా పెట్టాడు, చప్పకమందంతే ఒకేసారి. హల్లెలూయా. ఏమైపోయింది? ఆ చీమలన్నీ కూడా జై కొట్టిన చీమలన్నీ కూడా చట్నీ అయిపోయాయి, పచ్చడి అయిపోయాయి. మళ్ళీ అవి మాట్లాడడానికి కూడా ప్రాణం లేదు. ఈరోజు క్రైస్తవులు అలాగే చాలామంది క్రైస్తవ వ్యతిరేకతలు అనుకుంటున్నారు, నేను క్రైస్తవ్యాన్ని హతమార్చేస్తాను, సంఘాన్ని కూల్చేస్తాను, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాను అనుకుంటున్నారు. ఇక్కడ నీ ఒక చీమ మాత్రమే. క్రైస్తవుని హతమార్చడం నీ వలన కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏకమవుతే ఇది చాలా చిన్న విషయం. చూడండి, ఇందులో ఉన్నది 1% మాత్రమే. 99% ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆధార్ కార్డులో ఇంకా మార్చబడలేదు. వాళ్ళ ఆధార్ కార్డులో ఇంకా మార్చబడలేదు. కానీ 99% అందరూ క్రైస్తవులుగా మార్చబడిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఈ ఉజ్జీవాన్ని ఆపడం, ఈ ఉజ్జీవాన్ని డౌన్ చేయడం ఎవరి తరం వలన కాదు. ఎంతోమంది లెగించారు. నీవు అనుకుంటున్నావు నీకంటే మహానుభావులు లెగించారు. వారందరూ కూడా క్రైస్తవ్యాన్ని టచ్ చేయలేకపోయారు, క్రైస్తవ్యాన్ని ఆపలేకపోయారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొన్నటికి మొన్న ఎల్లందు అనే ఊరు, ఒక గ్రామములో బైబిల్ని తగలబెట్టి అనేక ప్రలోభాలకి గురి చేసి అనేక మందిని అక్కడ వ్యతిరేకించడం జరిగింది క్రైస్తవం. కానీ ఈరోజు క్రైస్తవులు అక్కడ ఏకమయ్యారు. అక్కడ దేవుడు సువార్త ప్రబలించబడుతూ ఉంది. చూడండి, క్రైస్తవులు ఎన్ని శ్రమలకు గురి చేసినా ఆ శ్రమలు మాకు మేలుకే. ఆ శ్రమలలో మాకు మహిమ కిరీటము మేము పొందుకుంటాం. దేవుడు మాకు ఆనందమును సంతోషమును కలిగి చేస్తాడనటంలో ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తమానం 16వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్తమానం 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాట మీతో చెప్పుచున్నాను. చూడండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చూడండి, దేవుడు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకములో ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి, ఆ నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ మీరేం చేయాలి? ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఏమంటున్నాడు యేసయ్య? నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. ఎన్ని శ్రమలు వచ్చినా, నేను మాట్లాడుతుంది లోకములో క్రైస్తవులకు వచ్చే శ్రమలు కావచ్చు, మీ వ్యక్తిగతంగా మీకుండినటువంటి శ్రమలు కావచ్చు. ఏదైనా సరే శ్రమే. హల్లెలూయా. మీకుండినటువంటి ఇబ్బందులు శ్రమలు కాదు అనడానికి లేదు. లోకములో ఉన్నటువంటి శ్రమలు, క్రైస్తవులకు వస్తున్న శ్రమలు కాదు అనడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము అన్ని విషయాల్లో మనల్ని పరిశీలిస్తూ ఉంది. మనకుండినటువంటి శ్రమ, మీకుండినటువంటి శ్రమ, అది ఏ శ్రమైనా కావచ్చు. ఒకవేళ కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అవి శ్రమలు. చూడండి, ఆ వేదన, ఆ ఇరుకులు, ఇబ్బందులు. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే ఒక శ్రమలో ఉన్నాడు. ఎవరు? ఎలీయా. అంటున్నాడు, అయ్యా ఇదిగో ప్రభువుకి నేను సేవలు చేయలేనయ్యా,
నేను ఇక ఉండలేనయ్యా, దిగో ప్రభు అంటున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆహారం పెట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నది అని ఆ దేవదూత బలపరిచినట్లుగా, అతడు ఏ శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాక్యం వచ్చేది దేవదూత ద్వారా దేవుడు బలపరిచినట్లుగా ఈరోజు దేవుడి వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక శ్రమలో ఉన్నావా, ఒక బలహీనతలో ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందుల, మానసికమైనటువంటి ఒత్తిళ్ళ, కుటుంబ పోరాటాల, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఆ పరిస్థితులన్నింటిలో కూడా నీకు ధైర్యము తెచ్చేది, నీకు విశ్వాసము సన్నగిల్లకుండా నీ విశ్వాసము పెంచేది, ఆ శ్రమలలో నీకు ఆనందమునిచ్చేది దేవుని వాక్యము మాత్రమే, దేవుడు మాత్రమే. కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. చూడండి, పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, ఇక్కడ 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనమును గురించి 1వ వచనమును మనం చూస్తే గనక, 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలు, హల్లెలూయా. ఏం చేయాలట? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అంటున్నాడు పేతురు గారు. మీరు కూడా ఏం చేయాలి? ఒకవేళ శ్రమ వచ్చింది, దేవుడే మనకి మాదిరి. దేవుడు అంటే వాడే శ్రమ పడ్డాడు, ఇక నేనెంత నిమిత్త మాత్రుణ్ణి, నాకు కూడా శ్రమలు వచ్చాయి, కానీ నాకు శ్రమకు ఆధారమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అయ్యా, నా శ్రమలలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఇబ్బందులలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవ్వరూ ఆమె వైపు చూడలే, ఎవ్వరు కూడా అందంగా మాట్లాడి పలకరించేవారు లేరు. ఎవరు కూడా ఏమయ్యా, అమ్మ బాగున్నావా అని పలకరించేవారు కూడా లేరు ఆమెతో. అందరూ వెలివేశారు, అబ్రహాము వెళ్ళిపోమన్నాడు, కానీ ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే ఆమె అంటుంది, హాగరు, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఏమంటా ఉంది? నీవు చూచుచున్న దేవుడు అయ్యా. శ్రమల్లో ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. దేవుని వాక్యం అంటుంది కదా, చూడండి, యుగ సమాప్తి వరకు ఆయన మనతో పాటు ఉన్నాడట. దేవుని వాక్యం అంటుంది కదా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా నిన్ను చూస్తున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయట. చూడండి, ఒకరిని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు మన శ్రమలు వచ్చినప్పుడు మనుషులు మనల్ని ఆదరించలేకపోవచ్చు. అన్నీ ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనుషులు నీతో పాటు ఉంటారు. నీకు ఏమీ లేనప్పుడు మనుషులు బాయ్ బాయ్ చెప్తారు. హల్లెలూయా. మనుషుల స్వభావం అది, మనుషుల నైజం అది. కానీ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ దేవుడు నీ దగ్గర ఉంటాడు. ఏమీ లేని సమయంలో నువ్వు బాధపడుతూ కృంగిపోతూ శోధనలో వేదనలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండడం కాదు, ఆ దేవుడిని నిన్ను ఎత్తుకుని పట్టుకుంటాడు, ఆ దేవుడిని నిన్ను ఎత్తుకుని మోస్తాడు. అటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి నీకుండినటువంటి శ్రమలను బట్టి మనం కృంగిపోవాలి. కొంతమంది అయితే మనకుండినటువంటి శ్రమలను బట్టి దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోకుండా, వారికి ఇంకా ఆ యొక్క అంత సహాయం అంతా కూడా నాకు ఎక్కడి నుంచి లేదు, ఇక నాకు సహాయం దొరకదని చెప్పి చాలామంది చచ్చిపోతున్నారండి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు చనిపోవడం దేవుని చిత్తం కాదు. నీకున్న శ్రమను బట్టి ఒకవేళ నువ్వు చనిపోదాం అనుకుంటున్నావేమో, నీకున్నటువంటి శ్రమలను బట్టి ఒకవేళ ఇదిగో నాకు ఏ మనుష్యుడు నన్ను ఆదరించేవాడు లేడు, ఓదార్చేవాడు లేడు, చివరికి నాకు కన్నీరు మిగిలిందని ఒకవేళ చనిపోదామని ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. కానీ చనిపోవడము దేవుని చిత్తము కాదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చనిపోవడము దేవుని చిత్తము కాదు. నీ శ్రమలకు తగినట్లుగా దేవుడు ఒక బహుమతిని నీకు ఇవ్వబోతున్నాడు.
ఒక యోబును ఆశీర్వదించినట్లుగా, ఒక ఇస్మాయిలును ఆశీర్వదించినట్లుగా, హాగరును దేవుడు దర్శించినట్లుగా, శ్రమలలో ఉంటే కృంగిపోతుంటే హాగరును దేవుడు దర్శించినట్లుగా, గర్భఫలము లేదని అందరూ అవమానించినప్పుడు ఇదిగో ఒక్కసారి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగానే దేవుడు ఆమె ప్రార్థన విని గర్భఫలాన్ని ఇచ్చినట్లుగా, ఇదిగో ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావు, వేదన చదువుతున్నావు, ఆ కన్నీరు ఏదో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు నువ్వేడు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు నీ కన్నీరు కార్చు. నీ ప్రతి కన్నీటి బిందువుకి, కన్నీటి బాష్ప బిందువుకి దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ నీ కన్నీరు నువ్వు ఏడుస్తుంటే మనుషులు నీ ఏడుపును చూసి నవ్వచ్చు, బాగా ఏడుస్తున్నావు, ఇంకా ఏడు అనొచ్చు. కానీ దేవుడు అలానే దేవుడు కాదు, నీ కన్నీరు తుడిచే దేవుడాయి, నీ మనోవేదనంతటిని కూడా తొలగించిన దేవుడాయి, నీ రోదనంతటిని కూడా తీసేసే దేవుడాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఒకటో పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి ఆశ్చర్యపడుకుడి. బాబాయ్, ఇంత శ్రమ నాకు వచ్చేస్తుంది, మీరు ఆశ్చర్యపడద్దు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, శోధనకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. ఏ శ్రమ అంటే మామూలు శ్రమ కాదు, అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లు అప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఏమంటున్నాడు? సంతోషించండి. అగ్ని వంటి శ్రమలలో ఇది కొంచెం కష్టమైనటువంటి పని, కష్టతరమే. కానీ దేవుడి వాక్యం చదవడం ద్వారా మనకు ఆదరణ కలిగినప్పుడు మనం సంతోషించగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనకు ఆదరణ కలిగినప్పుడు మనం సంతోషించగలుగుతాం. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధన, అందులో మీరు ఆశ్చర్యపడద్దు, కానీ ఆ శ్రమలలో మీరు ఏం చేయాలి? సంతోషించండి అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ 4:16 ఒకసారి మనం చూద్దాం. బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఏం చేయమంటున్నాడు? చూడండి, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. మన శ్రమలలో దేవుడిని మహిమపరచాలి. మన శ్రమలలో దేవుణ్ణి సంతోషంగా మనం ఆరాధించగలిగాలి. అప్పుడే నిజమైనటువంటి భయభక్తులు కలిగి నిజమైనటువంటి భక్తుడికి ఉన్నటువంటి లక్షణం. ఎప్పుడు కూడా, ఏనాడు కూడా, ఈ రోజుల వరకు కూడా ఏనాడు నేను దేవుడిని దూషించలేదండి. ఎప్పుడు కూడా ఒక మాట, ప్రభువా నువ్వు మౌనంగా ఉన్నావా, అయినా పర్వాలేదు, నీకు స్తోత్రం అంటానే తప్ప ఇప్పుడు కూడా దేవుణ్ణి నాకు ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, నాకు ఎందుకు నువ్వు జవాబు ఇవ్వలేదు, నాకు ఎందుకు నువ్వు ఉత్తరం ఇవ్వలేదు అనడానికి మనసు సరిపోవండి. ఈరోజు నేను ఇలా బలిపీఠం మీద నిలబడి దేవుని వాక్యం చెప్తున్నానంటే ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం. ఈరోజు నేను భోజనం చేస్తున్నానంటే, ఈరోజు నేను పడుకోగలుగుతున్నానంటే ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం. ఈరోజు భోజనం చేయగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన కృప. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే, నాకన్నా పెద్దవారు చచ్చిపోయారు, నాకన్నా చిన్నవారు చచ్చిపోయారు, బ్రతికి ఉన్నానంటే దేవుడిచ్చిన కృప. మనం ప్రశ్నించడానికి దేవుని సరిపోం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం.
ఆ, అమోరీయులను అప్పగించిన దినమున ఉమ్, ఇశ్రాయేలీయులు విడుచుండగా ఉమ్. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ప్రార్థన చేశాను. సూర్యుడా, ఆ, నీవు గిబియోనులో ఉమ్. నిలువుము. నిలువుము. చంద్రుడా, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. నిలువుము. జనులు తమ శత్రువుల మీద ఆ, పగ తీర్చుకొని వరకు ఉమ్, సూర్యుడు నిలిచెను, ఉమ్. చంద్రుడు ఆగెను చంద్రుడు ఆగెను అను మాట అను మాట ఆషాఢ గ్రంథంలో ఆషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. 13. సూర్యుడు ఆకాశ మధ్యమున ఆ, నిలిచి ఉమ్, ఇంచుమించు ఒక నాడెల్లా ఉమ్. అస్తమింపక త్వరపడలేదు. అస్తమింపక త్వరపడలేదు. చూడండి, అతడి శ్రమలో భక్తుడు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేశాడట? సూర్యుడిని ఆపేశాడట, చంద్రుణ్ణి ఆపేశాడట. అతి చూడండి భయంకరమైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అంటే ఆదియు అంతమును లేనటువంటి దేవుడు. ఆదియు నేనే, అంతమును నేనే, ఆల్ఫాయు ఒమేగాయు అయినటువంటి దేవుడు. చూడండి, ఆకాశము కొన ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. ఆకాశానికి పోలీస్ స్టాప్ ఎవరు కూడా వేయలేకపోయారు. ఈ అనంత విశ్వములో మన ప్రపంచము ఒక చిన్న గొలగరాయి అంత ఉంటుంది. ఈ అనంత విశ్వంలో ఇలాంటి ప్రపంచాలు మరెన్నో ఉన్నాయి. కానీ ఈ అనంత విశ్వములో ఆకాశమును పట్టజాలైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అని ఆయనకి పేరు. అంత అరివీర భయంకరుడగు దేవుడు ఆయన. ఆయన చిన్నవాడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు. ఏదో ఇంత హైట్ ఉంటాడు, తెల్లని వస్త్రం వేసుకుంటాడు, ఉన్నిలాగా ఉంటుంది ఆయన తల, ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రాలు, ఆయన మాట్లాడితే సముద్ర తరంగమును పోలినటువంటి ధ్వని వినబడుతుందని మనం వింటూ ఉన్నాం. కానీ బైబిల్ ఒక్కసారి మనం చదువుతూ కళ్ళు మూసుకొని రియలైజ్ అవుతూ ఉంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు, అనంత విశ్వాలకు పట్టజాలైనటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచాలన్నీ లేనప్పుడు అటు ఇటు సంచరించే దేవుడు ఆయన. అటు ఇటు సంచరిస్తూ ఉంటే ఆయన ఆలోచనలు ఒక ఆలోచన మెదిలి మనము తయారు చేయబడ్డాం. హల్లెలూయా. అంత భయంకరుడగు దేవుడు ఈరోజు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? కుమారుడా అని పిలుస్తున్నాడు, కుమార్తె అని పిలుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. హల్లెలూయా. ఆయన చేతి పనులు ఇవన్నీ కూడా, ఆయన చేతి పనులండి ఇవన్నీ కూడా. కాబట్టి అంత బలమైనటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి మనము శ్రమలలో మన దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. ఇతడు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. అప్పుడు ఆ శ్రమ కలుగుతున్నప్పుడు, యుద్ధం కలుగుతున్నప్పుడు, భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఆ యుద్ధము జయించడానికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. శ్రమలలో మన ప్రార్థన వినే దేవుడు. ఒకవేళ ఆ శ్రమలలో నువ్వెవరికన్నా ఏదైనా చెప్తూ ఉంటే వినకపోవచ్చు, నీ శ్రమలలో పట్టించుకోపోవచ్చు. కానీ నీ దేవునికి ఆ శ్రమల్లో ఉండి, ప్రభువా ఇదిగో నాకు ఎవ్వరు లేరయ్యా, నాకుండిన శ్రమను బట్టి నేను వేదన చెందుతున్నానయ్యా, ఇదిగో ఒక్కసారి నా వైపు చూడయ్యా అంటే ఆ ప్రార్థన వినే దేవుడు అండి. ప్రజలందరూ ఎదురుగా ఉన్నారు, ఒక్క ఎలియా మాత్రం దేవుని పక్షాన ఉన్నాడు. మొదటిగా ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. రెండో మారు ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. మూడో మారు ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని దహించింది. ఈరోజు ఒకసారి ప్రార్థన చేస్తావు, నీ శ్రమలో రాలేదు, రెండోసారి ప్రార్థన చేయి, రాలే, మూడోసారి ప్రార్థన చేయి, రాలే, నాలుగోసారి ప్రార్థన చేయి. అంతేగాని ఒకసారి రెండు సార్లు ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నా చెయ్యి వదిలేశాడు అని నువ్వు అనద్దు. ఎందుకంటే దేవుడు నీ చెయ్యి వదిలేసే దేవుడు కాదు. అందుగురించి నేను ఇక్కడికి వదిలేయడానికి నేను ఇక్కడికి పుట్టించలేదు. దేవుడు ఒక ప్రణాళిక ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు ఆయన కృప ద్వారా నువ్వు ఆయనలో ఉన్నావు. కనుక నీకుండినటువంటి శ్రమలను బట్టి నువ్వు అధైర్యపడదు, కానీ ధైర్యం తెచ్చుకొని మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఖచ్చితంగా యోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, యోసేపుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఒకానొక దినాన్న ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.